హాయ్ అండి. బీరకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాగని ఉట్టి బీరకాయ వండినా ఇంట్లో వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ చూపరు కదా! మనం అప్పుడప్పుడు పెసరపప్పు గానీ, శనగపప్పు గానీ వేసి బీరకాయ కర్రీ చేసాము అంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. అలాగే పప్పు వాడుతున్నాం కాబట్టి ప్రోటీన్ కూడా మంచిగా అందుతుంది. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత చితకొట్టిన వెల్లుల్లి, ఎండుమిర్చి, పోపు దినుసులన్నీ వేసేసుకొని వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలండి. తర్వాత శుభ్రం చేసి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇంకా తర్వాత కాస్త పసుపును, తగినంత సాల్ట్ కూడా వేసేసి కొంచెం సేపయితే ఉడికించాలండి. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక పావుగంట ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్‌తో సహా వేసేసుకోవాలండి. ఇప్పుడు తగినంత కారం గూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. బీరకాయ ముక్కలు, పెసరపప్పు ఇంకా మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఉడికించేసుకోవాలండి. అంతేనండి. బీరకాయ, పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్స్ ఫర్